తిరిగి VCI న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. దేశంలో వంట నూనెల అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడుతున్న నేపథ్యంలో ఆయిల్ పామ్ సాగును విస్తృతంగా ప్రోత్సహించాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అన్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కొత్త ఉంగుటూరులో నిర్వహించిన మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ డ్రైవ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కల్పించారు. ఏలూరు జిల్లా భూగర్భ జలాల క్షీణతలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని, 1 ఎకరం వరి సాగుకు ఒక సీజన్లో సుమారు 1.20 కోట్ల లీటర్ల నీరు అవసరమవుతుందని తెలిపారు. అదే నీటితో 3 ఎకరాల వరకు ఆయిల్ ఫామ్ సాగు చేయవచ్చని వివరించారు. 25,000 సబ్సిడీ ఉంది. అలాగే చాప్ కట్టర్కి కూడా 50,000 సబ్సిడీ ఉంది. ఎరువులు యాజమాన్యం కూడా మనం ఎకరానికి 21,000, అంటే ఇంకా చాలా రకాలుగా బోల్డ్ రాయితీలు ఉన్నాయి. మొదటి మొక్కల్లో కూడా, అంటే చెట్లు పెద్ద అయిపోయిన తర్వాత కూడా ఆ మొక్కలు తీస్తానికి కూడా మొక్కకు 250 చొప్పున సుమారుగా 35,000 వరకు సబ్సిడీ ఇవ్వడం, అంటే రైతుల్ని ఆర్థికంగా బలోపేతం చేసేటట్టు దీనికి ఇంకా మీకు ప్రయోజనం కలుగుతుందని గవర్నమెంట్ నుంచి కూడా, ప్రభుత్వం నుంచి కూడా ఆర్థికంగా సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తుంది. అంటే మనకి దీని ద్వారా మన జీడిపి కూడా పెరుగుతూ ఉంటుంది. మన ఆదాయం కూడా ఇక్కడ పెరిగేటప్పటికి మనం దేశంలోనే నెంబర్ 1 స్థానానికి కూడా మన రాష్ట్రం నుంచి వెళ్ళవచ్చు. మనం కూడా ఇక్కడ ఈ నియోజకవర్గం కూడా మన జిల్లాలోనే అధిక తలసరి ఆదాయం ఉన్న జిల్లా మంది అది నియోజకవర్గం. దానికి తగ్గట్టు ఇంకా పెంచుకునేటట్టు చేసుకోగలిగితే ఇది ఎప్పటికీ మారింది. అంటే మనకు ఆయిల్ ఉండే కొద్ది కూడా దీన్ని మనకి పెట్రోలియం ప్రొడక్ట్స్లో కూడా వాడేటట్టు యాక్షన్ ప్లాన్లో ఉంది. దానికి తగ్గట్టుగా మనం ఈ కల్చర్ని కూడా పెంచుకోవాలి. అంటే ఎప్పుడు తగ్గదు, ఇంక ఇది పెరుగుతూనే ఉంటుంది. దాన్ని కూడా మనం అనేక రకాలుగా ఈ ఆయిల్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. మనం ప్రతి దాంట్లో మనం ఆహారంలో వాడుకుంటున్నాం. అలాగే రేపు వచ్చిన పెట్రోలియం, అంటే ప్రతిదీ మనకి నిత్యావసర వస్తువులాగా ప్రతి దాంట్లో కూడా దీన్ని వాడుకునే విధానం ఉంది. కాబట్టి ఇలాంటి దాన్ని మనం ముందుకు తీసుకువెళ్తే మనకు ఆదాయం బాగుంటుంది, మనకి అందరికీ కూడా భవిష్యత్తు ఉంటుందని మీ అందరికి కూడా తెలియజేసుకుంటే, ఎందుకంటే ఇలాంటి సోలార్ కూడా మనకి సబ్సిడీ రూపంలో మనకి ఈ కూటమి ప్రభుత్వం అందరికీ కూడా అరేంజ్ చేస్తుంది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా ప్రథమ స్థానంలో ముందుకు తీసుకెళ్లే విధంగా అనేక ప్రణాళికలు చేస్తున్నారు. మన ఈ రైతు ప్రభుత్వంలో మీరు అందరూ కూడా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి నిర్వహించిన ప్రెస్ మీట్ పై టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి తీవ్రంగా స్పందించారు. విరూపాక్షి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని, ఆయన ఏమి మాట్లాడుతున్నారో ఆయనకి అర్థం కావడం లేదని విమర్శించారు. ఎమ్మెల్యేగా ఉండి అసెంబ్లీకి వెళ్లకుండా కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. హరికేర గ్రామ పర్యటనలో సొంత పార్టీ నాయకులే ఆయన్ను అడ్డుకున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోందని ఆమె చెప్పుకొచ్చారు. ఈరోజు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గారు ఈరోజు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదు. ఆయన మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు అసెంబ్లీకి పర్మిషన్ ఇవ్వడం లేదు అని చెప్తా ఉన్నారు. అసెంబ్లీకి వెళ్ళడానికి ఎవరు పర్మిషన్ అవసరం లేదండి. మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు వెళ్ళొచ్చు. మీరు ప్రతిపక్ష హోదా కావాలనేసి మీరు వెళ్లకుండా ఉండి ఈరోజు మా మీద చెప్తా ఉన్నారు. మా నాయకుడు రానివ్వడం లేదు, మా స్పీకర్ గారు రానివ్వడం లేదనేసి ప్రజలందరికీ తెలుసు. మీరు ప్రతిపక్ష హోదా కోసం వెళ్ళకోకున్నట్ట ఉండి ఇలాంటి నిందలన్నీ కూడా మాట్లాడడం చాలా తప్పని కూడా చెప్తా ఉన్నాం. అలాగే మీరు ఇంకొక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ గురించి ఈమె ఉంది, ఆమె ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అలాగే మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా. నిజంగా మీరు నిన్న అరికేర గ్రామానికి మీరు వెళ్ళినప్పుడు అక్కడ మీ వైఎస్ఆర్సీపీ
నాయకుడు అయిన మండల్ కో కన్వీనర్ అయిన అరికేరు వీరేష్ మిమ్మల్ని అడ్డగించడం జరిగింది. మిమ్మల్ని గ్రామంలో కూడా రానివ్వడం లేదు. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా అభివృద్ధి కనిపిస్తోంది. కానీ మీలాంటి వాళ్ళు మా గ్రామంలోకి వస్తే అభివృద్ధి కూడా జరగదు అనే విషయంగా కూడా మిమ్మల్ని ఎక్కడికక్కడ మీ వైఎస్ఆర్సీపీ నాయకులైతేనేమి ప్రజలైతేనేమి కూడా మిమ్మల్ని గ్రామాలలో కూడా తిరగనివ్వడం లేదు. మేము ఇంతకు ముందే చెప్పడం జరిగింది, మీరు గ్రామాలలోకి వెళ్తే మిమ్మల్ని తిరగనివ్వరని. అది నిజంగా ఇప్పుడు మీరు నిన్న చూశారు. దాంతో మీరు మతి భ్రమించి నోటికి ఏది వస్తే అది కూడా మాట్లాడుతూ ఉన్నారని కూడా చెప్తా ఉన్నాం. ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా ఉండి మీరు ఇలాంటి మాటలన్నీ కూడా మాట్లాడడం చాలా తప్పు. ఇంకా ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒక సామాజిక వర్గం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఒక ఎమ్మెల్యేగా ఉండి అన్ని కుల మతాలకు అతీతంగా ఒక బాధ్యతమైన పదవిలో ఉండి కూడా మీరు ఇలా కులాల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారంటే అది మీ విచక్షణకే వదిలిపెడతా ఉన్నామని కూడా చెప్తా ఉన్నాం. అలాగే ఇన్ని మాట్లాడుతూ ఉన్నారు కదా మీరు, ఒక సామాజిక వర్గం గురించి అని మాట్లాడుతూ ఉన్నారు. మొన్న మీరు ఒక మీటింగ్ ఇక్కడ జరిపారు ఆలూరులో. మీ పక్కన స్టేజ్ పైన ఏ సామాజిక వర్గానికి ఉన్నవారు మీ పక్కన మీరు కూర్చోబెట్టుకున్నారో ఒకసారి మీరు ఆలోచన చేసుకొని మీరు వీడియో చూసుకోండి ఒకసారి. మీ పక్కనంతా కూడా ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారనేసి. జిల్లా అధ్యక్షుడు ఉన్నారు, అలాగే ఇక్కడ మీ మండల నాయకుడు సురేందర్ రెడ్డి ఉన్నారు, అలాగే ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరిని కూడా మీరు బీసీలని చెప్పుకుంటున్నారు కానీ ఒక్క బీసీ నాయకుడు కూడా మీతో లేరు ఆ రోజని కూడా చెప్తా ఉన్నాం. అలాగే మీరు ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలా. బీసీలు అని చెప్పేసి ప్రతిసారి కూడా మీరు బీసీలు అని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు బీసీలకు ఏం చేశారు? గత 5 సంవత్సరాల్లోనే అడుగుతా ఉన్నాం మేము. బీసీలుగా జెడ్పీటీసీగా మీరు గెలిచారు. సరే, మీరు చెప్తా ఉన్నారు జెడ్పీటీసీగా నాకు ఒక చిప్పగిరి మండలానికి జెడ్పీటీసీ అని. మీరు చిప్పగిరి మండలంలో ఉన్న ఒక సీసీ రోడ్ అయినా వేశారా అని అడుగుతా ఉన్నాను నేను. కాబట్టి మీరు తెలుసుకొని మాట్లాడాలా విరూపాక్షి గారు అని కూడా చెప్తా ఉన్నాం. అలాగే మీరు ఇంకొక మాట చెప్తా ఉన్నారు, మాతో వాళ్ళు వీళ్ళు లేరు అనేసి. గత 2024 ఎలక్షన్స్ లో మీకోసం పనిచేసిన కురువ శశికళ ఎక్కడ ఉంది ఇప్పుడు? అలాగే జూటూరు మారయ్య ఎక్కడ ఉన్నారు? ఇలా చెప్పుకుంటూ పోతే మీతో ఈ రోజు ఒక బీసీ నాయకుడు కూడా లేరని కూడా చెప్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తుంగభద్ర డ్యాం కు 33 కొత్త క్రస్ట్ గేట్ల ఏర్పాటు. ఒకే వేదికపై ఏపీ, కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు. నదుల అనుసంధానమే దేశాభివృద్ధికి కీలకమన్న చంద్రబాబు. సముద్రాన్ని కలుషితం చేయవద్దు. కాకినాడ కలెక్టరేట్ లో నిర్వహించిన మత్స్యకారుల వర్క్ షాప్ లో రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రమాశంకర్ నాయక్, కలెక్టర్ హరీందర్ ప్రసాద్ సూచన. ఎన్నికల హామీల అమల్లో కూటమి ప్రభుత్వం విఫలమైంది. మాజీ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ ధ్వజం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.